లిక్కర్ రవాణా కేసులో వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే కేసులో కారుమూరి కుమారుడు సునీల్ ను అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ రవాణాలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. కాంట్రాక్టుల ద్వారా సుమారు 28 కోట్ల రూపాయల వరకు ముడుపులు తీసుకున్నట్లు ఈడీ తేల్చింది. కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 195 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు ఈడీ గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, లిక్కర్ అక్రమ రవాణా కుంభకోణంలో కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా కారుమూరి సునీల్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అయితే వాసుదేవరెడ్డి అండ్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరికీ కూడా ఇక్కడ విజయవాడ కోర్టులో వాళ్ళని పీటీ వారెంట్ లో ప్రొడ్యూస్ చేయగా వాళ్ళని అరెస్ట్ చేసినట్టు ప్రకటించినప్పటికీ కూడా చెల్లదు అని చెప్పి ఇక్కడ విజయవాడ మ్యాజిస్ట్రేట్ కోర్టు ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని కూడా అరెస్ట్ చేయడంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 4కు పెరిగింది. కాంట్రాక్ట్ ద్వారా మొత్తం 28 కోట్ల రూపాయల వరకు కూడా ముడుపులు తీసుకున్నట్టు కూడా ఇందులో తేలింది. అదేవిధంగా ఈ కుంభకోణం ద్వారా రాష్ట్ర ఖజానాకు 195 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. సిగ్మా అండ్ సుదర్శన్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు మద్యం రవాణాలో అక్రమాలు జరిగాయని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. సుదర్శన్ కన్స్ట్రక్షన్ కు కాంట్రాక్ట్లు ఇప్పించినందుకు 28 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నట్టు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధారాలు సేకరించింది. రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో కూడా 95-96% నిధులు సిండికేట్ ఖాతాల్లోకి వెళ్లగా సిగ్మా సంస్థ కేవలం 4% మాత్రమే వెళ్ళినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి అంతకుముందు మద్యం కుంభకోణం కేసులో పలువురిని అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా బెయిల్పై ఒకరిద్దరు మినహా మిగతా వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు మద్యం రవాణా కుంభకోణానికి సంబంధించి మాత్రం ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ కావటం, వీళ్ళలో ఒకరి తర్వాత ఒకరిని అదుపులోకి తీసుకోవటం, ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. కారుమూరి నాగేశ్వరరావు తనకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుకి, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు. ఇంత భారీ కుంభకోణం జరిగిన కేసులో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని, ఇటువంటి కుంభకోణాల్లో జోక్యం చేసుకుని నిందితులకు బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదు అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మాజీ మంత్రి నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రామారావు.